మోహన్ బాబు టీవీ9 రంజిత్ మీద దాడి చేయటం, ఆ దాడి చేసినటువంటి కారణంగా తను గాయపడటం, ఆసుపత్రి పాలవడం, ఈ సందర్భంగా అతని మీద హత్యా ప్రయత్నం కేసు, చివరికి బెయిల్ కోసం దరఖాస్తు. అల్లు అర్జున్ అయితే బెయిల్ కేసు కొట్టేయాలని పక్కన కోర్టుకు వెళ్తే ఈలోపుగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కాబట్టి మోహన్ బాబుని కూడా అరెస్ట్ చేస్తారని ఆశించింది టీవీ9. కానీ పట్టించుకోలేదు. మోహన్ బాబు పరారీలో ఉన్నాడని వాళ్ళకి చెప్పినట్టున్నారు, అందుకని పరారీలో ఉన్నాడని రాశారు. లేదు నేను ఎక్కడికి పారిపోలేదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాతన బహిరంగ క్షమాపణ చెప్పారు. అట్లాగే రంజిత్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు. కాబట్టి ఇక విత్డ్రా చేసేసుకుంటారా కేసు. ఓ పక్కన తనకు సంబంధించిన తుపాకుల్ని, ఆయుధాలని సరెండర్ చేయమని చెప్పేసి ఆదేశిస్తే పహాడీ షరీఫ్ పోలీసులకు కాకుండా ఆంధ్రాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో డబుల్ బ్యారెల్ గన్ని సబ్మిట్ చేశారట. రివాల్వర్ ఇంకా ఉంది అన్నటువంటి వార్తలు రాసుకొస్తుంది ఈనాడు. అదే సందర్భంలో ఇంటర్నల్ సంఘర్షణ నడుస్తూ ఉంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మోహన్ బాబు ఉదంతంలో ఇప్పుడు వెనక్కి తగ్గుతుందా టీవీ9 ఏమైనా కేసు విత్డ్రా చేసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళే మొన్న బహిరంగంగా ఆయన సారీ చెప్తూ లెటర్ రాస్తే, లెటర్ కాదు రంజిత్ని పరామర్శించమని మేము కోరుకుంటున్నాం అన్నారు. పరామర్శించి మరీ సారీ చెప్పొచ్చారు మోహన్ బాబు. కాబట్టి ఇప్పుడు విత్డ్రా చేసుకుంటారా చూడాల్సి ఉంది.